కాంట్రాక్టర్ లేడు, అధికారులు లేడు. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే గోదావరి ఉధృతంగా వస్తే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది. దేశంలో ఇంత ప్రమాదమైన నది ఎక్కడా లేదు. అందుకే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు పోవడానికి ఈరోజు స్లూయిస్ కానీ అవన్నీ కూడా మనం నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రాజెక్ట్ని అంటే అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం, చేతగానితనం, అదే మరి విధ్వంసం, ఏదో జరిగిపోయిందని కావాలని దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ని నాశనం చేసే పరిస్థితి వచ్చే దిశ 15 నెలల్లో ఆ సైట్లో ఎవరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 19-20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరు పెద్ద దిక్కు లేదు. ఎవ్వరూ లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్టు అక్టోబర్లో పెద్ద వరదలు